ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? అలాగే మన తెలంగాణ నుంచి ఎన్ని పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంటుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు దేశంలో మన రాష్ట్రంలో మార్పు వచ్చినట్టు దేశంలో కూడా మార్పు రావాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. అట్లనే రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం 320 నుంచి 350 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేసి సెంట్రల్లో PM రాహుల్ గాంధీ గారిని ఎన్నుకోబోతున్నాం. అట్లనే మన తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని స్వాగతించారు, బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టారు, బీజేపీ పార్టీని పాతాళానికి తొక్కారు. సో ఇందులో ఏంటంటే ప్రజలు ఇక్కడ ఏకగ్రీవంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చినటువంటి హామీలు, చెప్పినటువంటి పనితీరు మరియు చెప్పినటువంటి మాట తీరు ఇవన్నీ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్గా పేద ప్రజల కోసం మరియు మధ్యతరగతి కుటుంబాల కోసమే ఉన్నదని చెప్పి కూడా భావించి ఈసారి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో తీసుకొచ్చారు. అటు పార్లమెంట్ ఎలక్షన్లో చూసుకున్నట్లయితే 13 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వమే గెలవబోతుంది.